హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బీజిఎంకి ఈ టైప్ వీడియో చేయాలనేసి నేను ఆలోచించి కొత్తగా ట్రై చేస్తాను అన్నమాట. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫరెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. వీడియో అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మీరు కూడా ఈ విధంగా జరుపుకోండి ఇట్లా. సో ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఆడియో అనమాట. సో ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుని ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో అనేది సెలెక్ట్ చేశాను అండ్ ఆడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. మీకు సింపుల్గా యాడ్ చేసుకునేలా చెప్తాను. సో 8.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. మళ్ళీ కొంచెం ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది 8.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 11.200 దగ్గర ఒక బీట్ మార్క్ యాడ్ చేసి ఇట్లా స్ప్లిట్ చేసుకోండి ఈ విధంగా. సో ఒక దీన్ని ఇట్లా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అయితే నేనే క్రియేట్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా అయితే బాగుంటుంది అనేసి క్రియేట్ చేసి మీకు మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీకైతే నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఈ బీట్ మార్క్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సింది ఒక హ్యాండ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి వీడియో ఎక్కడ వరకు అయితే జరుపుకున్నారో సో అక్కడ వరకు ఇట్లా ఈ విధంగా ఇవి పిఎన్జీ ఇమేజ్ని కూడా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కనుక కొంచెం ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని 8 వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా 1 వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ 16 వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ ఇంకో కీఫ్రేమ్, దాని తర్వాత డైరెక్ట్ 11 వరకు లేదా మీకు నచ్చిన ప్లేస్లోనే ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుని నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూడండి 13. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకుంటున్నా, ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ 7 వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా, చూడండి. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే 16కి వచ్చేసరికి కరెక్ట్గా మీకు బర్త్డే డేట్ ఎక్కడైతే ఉందో అక్కడ అనేది ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత దాన్ని ఇట్లానే ఈ విధంగా ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం ఇట్లా ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకొని ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సింది ఒక రెడ్ డాట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. సో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఆ హ్యాండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఆ రెడ్ పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ఈ విధంగా దాన్ని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మీ బర్త్ డేట్ కరెక్ట్గా ఎక్కడైతే అది మార్క్ చేసామో సో దాంట్లోనే ఇట్లా పాయింట్అవుట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెంటర్ బ్యాక్ చేసుకోండి. సెంటర్ బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ బ్రింగ్ ఫార్వర్డ్ పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బర్త్డే డేట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా చూడండి. ఇట్లా మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ రెడ్ మార్క్ అనేది ఇట్లా పాయింట్అవుట్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ దీనిలో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత
ఇక్కడ మీకు మీ నేమ్ కావాలంటే నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాపీ బర్త్డే అయినా మీ చాయిస్ అది. నేనైతే ఇట్లా హ్యాపీ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, హ్యాపీ బర్త్డే అనేసి ఓకేపై క్లిక్ చేశాను. దాని తర్వాత కలర్పై క్లిక్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ AA ఫాంట్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది, చూస్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే దీని ఎండ్లోనే ఎక్కడైతే మనం స్ప్లిట్ చేసామో ఈ టెక్స్ట్ని అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. అక్కడ వరకు జరుపుకున్న తర్వాత ఇండియన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ రైట్ సైడ్ అనేసి ఉంది కదా, చూడండి ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో PNG ఇమేజ్ అనేది ఇచ్చాను, బ్రష్ PNG ఇమేజ్. ఆ PNG ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో. నేనైతే ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాక్ వచ్చి దీన్ని కూడా సేమ్ అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, దీనికి కొంచెం ఇట్లా జూమ్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో పైకి క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చేసి దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కనుక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. సో దాని తర్వాత జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో మీకు ఎట్లా ఉండాలో అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూడండి స్టార్టింగ్ పొజిషన్లో ఎట్లా ఉండాలనేది నేనైతే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా చిన్నగా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి రైట్ సైడ్కి అన్నట్లు. దాని తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఎలాగ ఉండాలో అది మీ చాయిస్. సో నేనైతే పర్ఫెక్ట్గా ఇట్లా ఎండింగ్కి వచ్చేసరికి ఫేస్ మొత్తం క్లియర్ కనిపించేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకున్నా. చూడండి ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇదే పొజిషన్లో చూడండి ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్లోని బ్రష్ టైప్ రావాలంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ డేటా కిందకి స్క్రోల్ చేసి డేటా అనేది గెట్ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ అనేది ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. చెప్తాను అది కూడా ఏదనేది. ఇక్కడ పాయింట్స్ ప్లాస్ అని ఉంది కదా, దాన్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు నచ్చిన నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ ఫోటో ఎవరిదైతే సెలెక్ట్ చేసుకున్నానో వాళ్ళది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ కలర్ పై క్లిక్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా రివీల్ అవుతుంది. ఇక్కడ నుంచి 13 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తో HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. చూడండి దాని తర్వాత ఇండియన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ ఆఫ్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన ఇమేజ్ అంతా కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ పై క్లిక్ చేసి బ్రష్ ఐకాన్ పై క్లిక్ చేసి ఇందులోని ఈ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీనికి మిడిల్లోని కరెక్ట్గా సెంటర్లో ఇట్లా పెట్టుకొని ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూడండి నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు దీన్ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ దీన్ని పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. సో ఇప్పుడైతే మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా మనం ఏం చేయాలో. సో స్టార్టింగ్లో ఇట్లా ఉంచేసి ఇక్కడ ఈ పొజిషన్ వరకు వచ్చేసరికి ఇక్కడ మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక కొంచెం ఇక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు జరుపుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి దీని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. సో ఇదే ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇంకో దీన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఒక కీఫ్రేమ్ దాన్ని పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎట్లా రివీల్ అవుతుందో మీకు చెప్తాను. చూడండి ఇట్లా రివీల్ అవుతుంది, చూస్తుండ్రు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రివీల్ అవుతుంది కనుక దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ సో సేమ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీనికి ఇప్పుడు ఈ పొజిషన్ వరకు ఇట్లా డ్రాగ్ చేసుకుని చిన్నగా ఇట్లా పెట్టుకోండి.
చూస్తారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి స్ట్రైట్గా ఉండేటట్టు కాస్త జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా ఈ విధంగా రొటేట్ చేసుకున్న తర్వాత దీని ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత దీని ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని సేమ్ ఇక్కడ కూడా ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుని ఎండ్ వరకు జరుపుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దీన్ని కూడా ఇట్లా కనిపించకుండా ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా రివీల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక ప్రాబ్లం అనేది వచ్చింది, సెట్ చేద్దాం అది కూడా. సో కొంచెం ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా జూమ్ చేసుకుంటే చాలు. ఓకే, ఇట్లా చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకా ఇందులో దీనిపైన మీరు టెక్స్ట్ కావాలంటే బ్యాక్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే లేదా ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా. సో కీ ఫ్రేమ్ అయితే సేమ్ అనమాట. ఇట్లా రొటేట్ చేసుకొని కరెక్ట్గా దీని మిడిల్లో ఇట్లా ఉంచేసి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. స్టార్టింగ్ వరకు వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే రివీల్ అవుతుందో సో అక్కడ వరకు జరుపుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు జరుపుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఈ టెక్స్ట్ని ఇట్లా ట్రాక్ చేసుకుని దీని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఎట్లా రివీల్ అవుతుందో చూసుకుని ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇట్లా రివీల్ అవుతుంది. ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.